నమస్తే అండి. సంవత్సరంలో కేవలం 7 నెలలు గంగమ్మ తల్లి ఒడిలోనే ఉంటూ, కేవలం 5 నెలలు మాత్రమే భక్తులకు దర్శనం ఇచ్చే ఆలయం మీకు తెలుసా? అదేనండి మన తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గిరిజన దేవత అయినటువంటి గండి పోచమ్మ తల్లి ఆలయం. పచ్చని కొండల నడుమ గోదావరి ప్రవాహానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో గల కొండపై అమ్మవారి ఆలయం ఉండేది. అయితే ఈ ఆలయానికి గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడం చేత కొండ తొలుచుకుపోయి గండిగా ఏర్పడింది. అయితే అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని గండి పోచమ్మ అమ్మవారు అంటారని అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే వరదల సమయంలో గోదావరిలో మునిగిపోతున్న అమ్మవారి విగ్రహాన్ని గిరిజనులు పైకి తెచ్చి గుడి కట్టాలని భావించిన తవ్వే కొద్దీ విగ్రహం కిందకి వెళ్ళిపోవడంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి గుడి పైభాగాన విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన గండి పోచమ్మ అమ్మవారి చరిత్రను తెలుసుకుంటే, గతంలో మంచినీటి కోసం గోదావరి నది ప్రవాహానికి వస్తూ ఉండేవారని, అలా ఆ ప్రాంతంలో గుంటూరు తెగకు చెందిన సోదివారింట్లో తల్లిదండ్రులకు 2 మగపిల్లలు 3 ఆడపిల్లలు ఉండగా, ఒకరోజు మంచినీటి నిమిత్తం 3 ఆడపిల్లలు గోదావరి నదికి రాగా అందులో 2 ఆడపిల్లలు మంచినీటిని తీసుకుని వెళ్తూ ఉండగా 3వ అమ్మాయి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది. ఎలా ఎంతసేపటికి ఆ అమ్మాయి ఇంటికి రాకపోవడంతో ఆ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో కుటుంబ సభ్యులు గోదావరి ప్రాంతాన్ని అంతా క్షుణ్ణంగా పరిశీలించి మొత్తం వెతికిన ఆచూకీ దొరకలేదు. అప్పుడు ఆ తల్లిదండ్రులకు స్వప్నంలో నేను గండిపోచమ్మ అమ్మవారిగా ఆ ప్రాంతంలో ఉన్నానని చెప్పడంతో తల్లిదండ్రులు ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూడగా ఆ బాలిక బంగారు విగ్రహంగా తయారై చెట్టు కింద ఉండడం చూశారు. నేను గండిపోచమ్మ అమ్మవారిగా ఇక్కడ వెలిచానని, నాకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించండి అని ఆమె పలికినది. అప్పటి నుంచి సోదివారి ఆడపడుచుగా గండిపోచమ్మ అమ్మవారు అలరారుతున్నారు. అలాగే పిల్లలు పుట్టిన వారికి అమ్మవారి వద్ద ఫలాన్ని ఉంచి ఆ ఫలాన్ని సేవిస్తే పిల్లలు పుడతారని ఇక్కడ విశ్వాసం. ఒక్కసారి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళు మరలా ఈ అమ్మవారి దర్శనం కోసం తండోపతండాలుగా జనాలు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతం నుండే పాపికొండలకు విహారయాత్రకు లాంచీల మీదుగా వెళ్తూ ఉంటారు. గోదావరి జిల్లాల నుంచే కాక తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఈ ఆలయానికి. ఇక్కడ ఉగాది పండుగ రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు.